దేవుని యందు ప్రియులారా, లెంట్ దినములలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరికీ మరి ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ లెంట్ యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలని సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘం అంతటి పక్షంగా శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ క్లుప్త ధ్యానంలో ఉదయకాలమున మిమ్మల్ని మరొకసారి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. లెంట్లోని 6వ దినమున మన యొక్క లెంట్ కాలపు అంశము మరి శక్తికి మించిన ప్రయాణం. ఈ అంశంలో దేవుని యొక్క భక్తులు ఆది పితామహులు దేవుని కొరకు చేసిన ప్రయాణము, ఈ ప్రయాణంలో వారు దేవుని పైన ఆధారపడి వారి శక్తికి మించి, జ్ఞానానికి మించి, బుద్ధికి మించినటువంటి చేసినటువంటి ప్రయాణంలో వారందరూ కూడా ఏ విధంగా దేవుని యొక్క మహిమగల రాజ్యానికి వారసులై ఉంటున్నారో మనం వారి జీవితముల ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. మన జీవన ప్రయాణంలో కూడా మనం కూడా ఈ లెంట్ కాలాన్ని, ఈ సమయాన్ని, ఈ ప్రయాణాన్ని మరి ప్రభు కొరకు చేసేవారంగా, శక్తికి మించిన ప్రయాణం చేసేవారంగా ఉండాలని ఆశిస్తూ ఈ 6వ దినమున మరి పరిశుద్ధ గ్రంథంలోనే మరి ఘనుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని చేత ప్రేమించబడినటువంటి మోషే గారి గురించి మరి కొన్ని మాటలను, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్మరిద్దాం. మనందరికీ తెలిసినట్టుగా యోసేపు ఐగుప్తులో అధికారిగా ఉంటున్నప్పుడు కానాను నుండి 75 మందితో వచ్చినటువంటి యాకోబు సంతతి మరి 430 సంవత్సరములు ఐగుప్తులో బానిస జీవితాన్ని వారు గడిపి ఉంటున్నారు. 4 లక్షల మంది దాకా వారు విస్తరించి ఉన్నారు, వారి కుటుంబాలు విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఐగుప్తులు యొక్క శాసనం చేసినారు ఏంటిదంటే, హెబ్రీయులలో ఏ మగ పిల్లవాడిని కూడా మరి బ్రతకనీయకూడదనే శాసనం ఫరో ద్వారా చేయబడి ఉంటున్నది. కాబట్టి హెబ్రీయుల కాన్పులు జరిగినప్పుడు మరి కాన్పుల పీటల మీదనే పురుషులు జన్మిస్తే వారు చంపేసేటటువంటి వారు. మరి దేవుని యందు మరి ఆ రీతిగా అటువంటి కఠినమైన శాసనం ఉన్నటువంటి దినములలో మరి అమ్రాము మరియు యోకెబెతు అనేటటువంటి మరి లేవి దంపతులకు మరి మోషే జన్మించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి మోషేను 3 నెలలు తల్లి తను పాలిచ్చి ఎంతో చక్కగా పోషించి, ప్రేమించి నడిపించినది. మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి తల్లిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే హెబ్రీయుల యొక్క తల్లులు చాలా జ్ఞానము మరి విశ్వాసము గలవారని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. మరి యోకెబెతు కూడా ఆ 3 నెలలు మోషేకు పాలిస్తూ దేవుని యొక్క మహిమ కొరకు ఆమె ప్రార్థిస్తూ అతనిని ప్రతిదినం పెంచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చాలా దినాలు దాచుకోలేకపోయి ఉంటున్నది. ఎందుకనగా హెబ్రీయుల కుటుంబాలలో ఏ మగవాడు కూడా పిల్లలు జీవించడానికి వీలు లేనటువంటి శాసనం ఉన్నది. కాబట్టి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి మరి నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో మోషేను పరుండబెట్టి ఆమె పంపించడం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని ఆ నైలు నదిలో ఆ పెట్టెలో ఉన్నటువంటి బాలుడు సరిగ్గా మరి ఫరో కుమార్తె యొద్దకు నడిపించబడడం మనం చూస్తున్నాం. దేవుని యొక్క హస్తము మరి నదిలో మరి మొసళ్ళు ఇసలు ఎన్నో మరి ఉంటాయి, కానీ అవన్నీ కూడా అతన్ని ఏమి చేయకుండా అవన్నీ కూడా మరి మోషే ఫరో కుమార్తె యొద్దకు వెళ్ళే విధంగా సహాయం చేసింది. మరి ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టెను తెప్పించుకొని ఆ బాలుని చూసి ఎంతో సంతోషించి కనికరపడి ఉంటున్నది. మరి ఇతడు హెబ్రీయుల బాలుడేనని ఆమె గ్రహించినప్పటికీ కూడా దేవుడు ఆమెలో కనికరం పుట్టించి ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ బాలుని తీసుకున్నప్పుడు అక్కడనే పొంచి ఉన్నటువంటి మిరియాము పరిగెత్తుకొని వెళ్ళి, మోషే యొక్క అక్క పరిగెత్తుకొని వెళ్ళి మరి ఈ బాలుని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొని వస్తానని మరి ఫరో కుమార్తెతో చెప్పడం, ఫరో కుమార్తె దానికి అంగీకరించడం, మరి మిరియాము వచ్చి యోకెబెతును దాదిగా మరి మోషే కొరకు తీసుకొని వెళ్ళడం, మోషే మరి ఫరో గృహంలో రాజకుమారుడిగా మరి పెరగడం మనం చూస్తున్నాం. ఏ రాజ నివాసం నుండి అయితే హెబ్రీయుల బాలులు జీవించకూడదనే శాసనము బయలుదేరి వచ్చి ఉన్నదో అదే రాజగృహంలో అదే హెబ్రీయుల కుమారుడు మోషే అక్కడ మరి పెరగడం అనేటటువంటిది దేవుని యొక్క అద్భుత కార్యమని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ప్రాణము తీసివేసేటటువంటి శాసనం ఉన్నప్పటికీ మరి అదే రాజనగరులో రాజభోగాలతో చక్కగా మరి మోషే అక్కడ పెరగడం జరుగుతున్నది.
మరి అతడు నీళ్ళలో నుండి తీయబడ్డాడు కాబట్టి అతనికి మోషే అని పేరు పెట్టడం జరిగి ఉంటున్నది. ఆ రీతిగా మోషే బాల్యము చక్కగా రాజభవనంలో ఫరో మందిరంలో తల్లి పోషణలో జరుగుతూ ఉంటుండగా మరి తల్లి ప్రతి దినము కూడా తాను హెబ్రీయుడనని జ్ఞాపకం చేస్తూ తనను ఆ హెబ్రీయ రక్తంలో మరి హెబ్రీయుల యొక్క పౌరుషంలో మరి దేవుని యొక్క పౌరుషంలో మోషేను పెంచడం మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, మరి ఆ తల్లి చేసినటువంటి బోధ, ఆ తల్లి చేసినటువంటి మరి ఇచ్చినటువంటి తర్బియతు, మరి మోషే అక్కడ రాజకుమారుడుగా నేర్చుకున్నటువంటి ఆ యొక్క రాజ సైనిక విషయాలన్నీ కూడా నేర్పరితనము గల అంతా కూడా అతని జీవితానికి ఎంతో సహాయకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఎదిగినటువంటి మరి మోషే మరి ఒక దినమున హెబ్రీయుడు మరి పోట్లాడుతూ చంపబడుతూ ఉంటుండగా ఐగుప్తీయుని వెళ్ళి మోషే చంపేయడం, అతని ఇసుకలో దాచడం, మరి ఆ సంగతి తెలిసిన తర్వాత ఈ విషయం ఫరోకు తెలియడం, ఫరో మరి మోషేను చంపడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అప్పుడు మోషే పారిపోయి మరి దాచుకోవడం మనం చూస్తున్నాం. ఆ విధంగా 40 సంవత్సరాలు జీవితంలో తిరిగి మోషే మరి తన జీవితం గడిపిన తర్వాత మరి మండుచున్న పొదలో దేవుని యొక్క దర్శనం ద్వారా తిరిగి ప్రభు యొక్క రాజ్యం కొరకు, ఇశ్రాయేలీల విమోచన కొరకు, విడుదల కొరకు మరి మోషే మరి దేవుని యొక్క కార్యసిద్ధిని జరిగించడానికి వచ్చి ఉంటున్నాడు. మరి మోషే ఆల్రెడీ ఫరో గృహంలో పెరిగిన వాడు గనుక ఫరోతో ఏ విధంగా మాట్లాడాలి, రాజనగర్లో ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి ఇవన్నీ కూడా తెలిసిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఆధిక్యత, ఆ నేర్పరితనం అతనికి ఇచ్చినందును బట్టి అతడు మరి దేవుని ఆజ్ఞానుసారంగా మరి అహరోనుతో కలిసి మరి ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి ఐగుప్తులో నుండి, శ్రమల్లో నుండి, మరి బలమైనటువంటి కఠినమైనటువంటి దాస్యంలో నుండి ఇశ్రాయేలీలను నడిపించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పని సునాయాసంగా కలగలేదు. మరి ఇది మోషే అహరోనులు వెళ్ళి మాట్లాడినప్పుడెల్లా ఫరో హృదయం కఠినమవడం, మరి తెగుళ్ళు రావడం మనం చూస్తున్నాం. ఆ విధంగా 10 తెగుళ్ళు మరి రావడం మనం చూస్తున్నాం. తర్వాత ఇశ్రాయేలీలందరినీ కూడా మరి ఎర్ర సముద్రం ద్వారా తాను దాటించి నడిపించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, తన జీవితం ఎంతో మరి ఆ రిస్క్లో ఉంటున్నప్పటికీ మోషే దేవుని కొరకు తన శక్తికి మించినటువంటి బాధ్యతలను, తన శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని మరి చేయడం మనం చూస్తున్నాం. మోషే గురించి ఒక 2 నిమిషాలలో చెప్పడం అసాధ్యం, కానీ ఆయనను గురించి జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ రీతిగా 40 సంవత్సరాలు 4 లక్షల మందిని మరి మోషే మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీకు నడిపించినాడు. మరి 40 మందిని 4 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపిస్తూ ఉంటుండగా అతనికి వచ్చినటువంటి మరి కష్టాలు, ఇబ్బందులు, మరి ఇశ్రాయేలీల ద్వారా కలిగినటువంటి ఇబ్బందులు, మారా అనుభవం, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు అవన్నీ కూడా సహిస్తూ ఓరుస్తూ మరి దేవుని ఆజ్ఞకు లోబడి మరి మోషే నడవడం మనం చూస్తున్నాం. మరి ఎంతో ప్రయాసంతో కూడి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని చూడాలని మరి ఇశ్రాయేలీలను నడిపించినటువంటి ఆ మోషేకు ఆ భాగ్యం దొరకలేదు. మరి నెబో శిఖరం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు మరి ఆ నెబో శిఖరం నుండి మోషేకు మరి ఇశ్రాయేలు దేశమంతా కూడా చూపిస్తున్నాడు. ఎఫ్రాయిము, తర్వాత యూదా, నఫ్తాలి, సోయరు, ఇవన్నీ మైదానాలు, ఇవన్నీ కూడా చూపించి మరి ఇది మీ తల్లిదండ్రులకు, మీ పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశం, నీవు దీన్ని చూస్తావు కానీ నది దాటి వెళ్ళకూడదని మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆ నేబో కొండ నుండే మోషే ఈ ప్రామిస్డ్ ల్యాండ్ అంతా కూడా చూస్తాడు. మరి మోషే తన 120వ సంవత్సరమున మరి ఆయన ప్రభునందు నిద్రిస్తాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన కంటి చూపు పోలేదు, ఆయన బలము తగ్గలేదు, కానీ ఆయన ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయినాడు. ఈ శక్తికి మించిన 40 ఏళ్ళ ప్రయాణం, 4 లక్షల మందితో కూడిన ప్రయాణం, మరి ఫరో యొద్ద మరి ఆ జీవన పోరాటంలో ఆయన చేసినటువంటి ప్రయాణం తన శక్తికి మించిదైనప్పటికీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడని దేవుని మాటను బట్టి ఆయన నడుచుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డది, దేవుని ఇల్లంతటిలో మోషే
నమ్మకమైన వాడని అతనికి బిరుదు ఇవ్వబడి ఉంటున్నది. మరి దేవుని యందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏలియాతో మోషే కూడా వచ్చి యేసు ప్రభువును బలపరచడం మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. అలాంటి దైవ దీక్ష కలిగి దేవుని కొరకు ప్రయాణం చేసిన మోషే మన జీవితంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. శక్తికి మించిన ఈ ప్రయాణం, భయానికి మించిన ప్రయాణం, క్రీస్తు దేవుని కొరకైన ఈ ప్రయాణం మనం చేసినప్పుడు మనం కూడా ధన్యులం అవుతాం. మనం కూడా దేవుని స్థితిలోనికి నడిపించబడతామని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క లెంట్ దినములలో మన ప్రయాణం ఏ విధంగా సాగుతున్నది, హౌ వి ఆర్ ఫాలోయింగ్ ద క్రాస్, హౌ వి ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా శక్తికి మించిన ప్రయాణాన్ని మనము చేసినట్లయితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నా శుభములను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా పరలోకపు తండ్రి, మోషేను ఎంత అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నీవు నీ సేవ కొరకు వాడుకొని ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయులను నడిపించటం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీయుల కొరకైన క్రమశిక్షణతో కూడిన ఆజ్ఞలను, నిబంధనలను, వీటన్నిటినీ తెలియజేసేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీవు అనుగ్రహించిన ఒక గొప్ప నాయకుడుగా ప్రభా నీవు నీ దాసుని నీవు ఏర్పాటు చేసుకొని ఉంటున్నావు. దేవా, మరి పరిశుద్ధ గ్రంథంలోని పంచకాండములు అతని చేత రాయించి ఉంటున్నావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మరి నీ ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడుగా అతడు గుర్తించబడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మా లెంట్ కాల ప్రయాణంలో, మా శక్తికి మించిన ఈ ప్రయాణంలో మేమును మా పితరులను పోలి నడుచుకునేటటువంటి దీనత్వాన్ని, దయాలుత్వాన్ని మాకు దయచేయమని, మమ్మను నడిపించమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.